హాయ్ నేను సతీష్. మొత్తానికి ఒక సాల్ట్ ప్యాకెట్‌తో అల్లకొల్లాలం అయిపోతుంది హౌస్‌లో. 50,000 పెట్టి కొనాలా? ₹1,00,000 పెట్టి కొనాలా? చిన్న ప్యాకెట్ ఇస్తాడా? పెద్ద ప్యాకెట్ ఇస్తాడా? దీని చుట్టూ అసలు ఏం జరుగుతుంది లైవ్‌లో? అట్లాగే ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ అని చెప్పుకుందాం. అట్లాగే ఈ వైల్డ్ కార్డ్‌గా వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన హౌస్‌మేట్స్ కూడా పాత వాళ్ళకైతే ఇన్‌పుట్స్ ఇచ్చేస్తున్నారు. ఫీడ్‌బ్యాక్ అందిపోయింది. నిఖిల్‌కి, నబీల్‌కి కూడా అందిపోయింది. మరి ఏం చెప్పారు అనేది కూడా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కువ వారాలు చీఫ్ అయ్యావు గనక, ఇమ్యూనిటీ పొందావు గనక, నామినేషన్‌లో లేవు గనక నిన్ను నామినేట్ చేస్తామని చెప్పొచ్చు. బట్ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి బయట ఉండే ఫాలోయింగ్ చూసి వెళ్ళారు గనక మరి ఏం ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? ఎందుకంటే ఆయనకు కూడా ఆతృత పెరిగింది. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అయితే దాని గురించి చెప్పే ముందు ఇప్పుడు ఇంట్లో ఏంటి ఉన్న ఫుడ్ అంతా తీసుకుపోయి బిగ్ బాస్ స్టోర్ రూమ్‌లో పెట్టేయమన్నాడు. పెట్టేయమంటంతో పాటు వీళ్ళు తెచ్చుకున్న పర్సనల్‌గా తెచ్చుకున్న ప్రోటీన్ పౌడర్ సహా అన్నీ కూడా లాక్కుపోయినాడు. తర్వాత మళ్ళీ వాటన్నిటిని సూపర్ మార్కెట్‌లో పెట్టేటప్పుడు మెగా చీఫ్ గనక నబీల మొత్తం షాపింగ్ అంతా చేయాలని చెప్పాడు. బట్ వీళ్ళ నుంచి వస్తాడేమో అని ఎదురు చూస్తారు వైల్డ్ కార్డ్స్. బట్ అట్టా కాదు, మెగా చీఫ్ ఒకడే గనక ఆయనే తేవాలి. కాకపోతే హెల్ప్‌గా నిఖిల్ కూడా ఎవరినైనా తెచ్చుకోవచ్చు అంటే ఆయన నిఖిల్ చూజ్ చేసుకున్నాడు. మంచి నిర్ణయం అది. ఎందుకంటే ప్రతి వారం సూపర్ మార్కెట్‌కి వెళ్లి షాపింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఆయనకు ఉంది గనక 4 వీక్స్ వెళ్ళాడు. ఆయన్నే పెట్టుకుందామని పెట్టారు. అట్లాగే నబీల్ పేరు అనౌన్స్ చేయగానే ఇంకా అక్కడ డంబెల్స్ అన్ని చూపిస్తే మెహబూబ్ ఎక్కడ వెళ్ళిపోతున్నాడు భయపడ్డారు అందరూ. మెహబూబ్ వద్దు వద్దు వద్దు, డంబెల్స్ నువ్వు తెచ్చుకుంటావు. ఎందుకంటే సూపర్ మార్కెట్లో ఆ డంబెల్స్ కూడా పెట్టేశారు. మెహబూబ్ అయితే ఎక్సర్సైజ్ చేసుకునే దానికి అవసరం పడతాయని అవి తెచ్చుకుంటాడేమో, ఎక్కడ వెళ్తానంటాడేమో అని భయపడ్డారు. బట్ ఫైనల్లీ నబీల్ అయితే నిఖిల్ చూజ్ చేసుకుని మంచి చాయిస్. అయితే కష్టం మామూలుగా లేదు. చుక్కలు కనబడ్డాయి వాళ్ళు. కేవలం 2 మినిట్స్‌లో ఆయాస పడిపోతూ పరిగెత్తి మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ స్వీపర్ మాదిరిగా సూపర్ మార్కెట్ మొత్తం ఏమంటారు దాన్ని లూటీ చేసినట్టుగా ఎత్తుకొచ్చారు. నబీల్ ఒకవైపు, నిఖిల్ ఒకవైపు. చాలా కష్టం నిజంగా. ప్రతి వారం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది నిఖిల్‌కి. ఈ సూపర్ మార్కెట్‌కి వెళ్ళడం, పరిగెత్తడం, తేవడం, బాస్కెట్స్ నింపడం, మళ్ళీ తెచ్చుకోవడం. చాలా కష్టపడ్డాడు. ఆయాసం వచ్చి ఆయాసం అలసిపోతే బయటకు వచ్చాక అవన్నీ తెచ్చిన సరుకులు వీళ్ళు సర్దడానికే చాలా సేపు పడితే అప్పుడు మెహబూబ్ వాళ్ళు అంటారు, అరే మనం ఇంతమంది ఇన్ని సర్దడానికి ఎంత టైం పట్టిందంటే 2 మినిట్స్‌లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అంత కష్టపడి తెచ్చారంటే లైవ్‌లో చూసే వాళ్ళకి నిజంగా నిఖిల్ ఎక్కువ బాగా అలసిపోయి అలాగే నబీల్ కూడా కష్టమైతే కనబడింది. ఇద్దరు ఉరుకుతూ పరిగెడుతూ అంత కష్టపడి తెచ్చుకున్నారు. అట్లాగే ఇంకోటేంటి, మరి అన్నీ తెచ్చారు బానే ఉంది. ప ఇది సాల్ట్ ప్యాకెట్ అయితే మిస్ అయింది. మర్చిపోయినారు. అరే అన్నీ తెచ్చుకున్నాం సాల్ట్ ప్యాకెట్ లేదంటే ఇక్కడ బిగ్ బాస్ అయితే మెలికబెట్టాడు. మరి సాల్ట్ ప్యాకెట్ ఇంపార్టెన్స్ మీకు తెలియాలి గనుక ఇప్పుడు ఇంకేదో మసాలాలేవో ధనియాలో లేకపోతే ఏంటి జీలకర్ర ఇట్లాంటివి ఏమైనా ఆవాలో, మెంతులో ఆ కరివేపాకు ఏది మిస్ అయినా పర్వాలే. మెయిన్ అసలైంది ఇదే గదా అన్నింటికి. ఇప్పుడు పైగా చికెన్ తెచ్చుకున్నారు, మటన్ తెచ్చుకున్నారు, ఇంకేమది పన్నీర్ తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. అన్నింటికి అవసరమైంది తలలో నాలుక లెక్క ఆ సాల్ట్ అసలైంది మిస్ అయిపోయారు. ఇక్కడ బిగ్ బాస్ అయితే మెలికిపెట్టాడు. మరి ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే చాలా చీప్, చాలా తక్కువ ఖరీదు. ఒక ప్యాకెట్ 50,000. ఎన్ని ప్యాకెట్లు కావాలో డిసైడ్ చేసుకొని చెప్పండి. ప్రైజ్ మనీలో కట్ చేస్తారనేసరికి అందరికి షాకు. అయ్యి బాబోయ్! ఏ సూపర్ మార్కెట్‌లో ఇంత ఖరీదు అయిపోయింది సాల్ట్ ప్యాకెట్. కొంపదీసి మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికెళ్ళేసరికి బయట కూడా సాల్ట్ ప్యాకెట్ 50,000 ఉంటదేమో అన్నట్టుగా అల్లకొల్లాలం మొదలయ్యింది. ఇక డిస్కషన్‌లు మొదలుపెట్టారు. అసలు కంప్లీట్‌గా లేకపోతే ఎందుకంటే టాస్క్‌లు ఆడాలి. తినేదేదో కొద్దిగా నోటికి రుచిగా ఉంటేనే ఒక ముద్ద తినగలుగుతాం. మంచిగా నిద్రపోవడానికైనా, మంచిగా ఆడడానికైనా ఉత్సాహం వస్తది. సాల్టే లేకపోతే ఇంకేముంటుంది. అది ఉండాలి కదా! ఎలాగోలాగా ఏం చేద్దాం డిస్కషన్ పెట్టుకొని ఒక సాల్ట్ ప్యాకెటే తెచ్చుకుందాం. ఆ ఒక్కటే మెల్లగా సర్దుకుందాం. 2 క్లాన్స్ కలిపి అడ్జస్ట్ చేసుకుందాం అంటే గంగవ్వను కూడా అవినాష్ ఒపీనియన్ అడుగుతాడు. మళ్ళీ మనం టాస్క్‌లో అడిగి గెలుచుకోవచ్చులే, డబ్బులు ప్రైజ్ మనీ నుంచి 50,000 కట్ చేస్తారంట. ఒక ప్యాకెటా, 2 ప్యాకెట్‌లో రెండైతే లక్ష అంటే వద్దులే ఒకదాంతో సర్దుకుపోదామని డిస్కషన్‌లు పెట్టుకొని ఫైనల్‌గా మరి బిగ్ బాస్‌కి అయితే వీళ్ళు చెప్పబోతున్నారు. అయితే ఇలాగే ఇంకో టాస్క్ కూడా ఇస్తారు. మరి దీనికి లింక్ పెడతాడా ఏంటనేది. ఎందుకంటే లాఫింగ్. ఇప్పుడు అమ్మాయిలందరూ 2 క్లాన్స్ కింద వచ్చారు కదా! అమ్మాయిలు, అబ్బాయిలందరూ కలిపి అమ్మాయిలు ఒక పక్క, అబ్బాయిలు ఒక పక్క పెట్టి నోట్లో నీళ్లు పోసుకొని వాళ్ళు నవ్వకుండా ఉండాలి. మిగతా ఇప్పుడు అబ్బాయిల నోట్లో నీళ్లు పోసుకొని ఉంటే అమ్మాయిలేమో వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేయాలి. జోకులేసో, సెటైర్లు వేసో ఫన్ క్రియేట్ చేయాలి. వాళ్ళు నవ్వేసి నోట్లో నీళ్లు గనుక కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. అబ్బాయిలు అలాగే అమ్మాయిలందరూ నోట్లో నీళ్లు పోసుకొని ఉండేటప్పుడు అబ్బాయిలు కూడా వాళ్ళని నవ్వించాలి. వాళ్ళని నీరు ఒలికిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇట్టా ప్రయత్నం చేసినా సరే 2 టాస్కులు ఫెయిల్ అయితారు. నవ్వించలేరు. నవ్వించకపోతే ఫైనల్ సరే మీలో మీరెటు నవ్వించలేకపోయారు. అబ్బాయిలు అమ్మాయిలు నవ్వించలేకపోయారు. నన్ను నవ్వించండి బిగ్ బాస్ అడిగితే అక్కడ కూడా ఫెయిల్ అయితారు. రోహిణిను అలాగే అవినాష్. ఫైనల్లీ బిగ్ బాస్ అయితే మరి యష్మి నీ స్మైల్ బాగుందని చెప్పేసి ఒక 50 ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ రకంగా మరి ట్విస్ట్‌లు అయితే ఇలా పెడతాడు. సో మొత్తానికి ఎల్లకొల్లాల నుంచి ఆ యష్మి స్మైల్‌తో ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే సంపాదించింది మొత్తానికి. ఈ ఫుడ్ మరి ఎలా రేషన్ పంచుకోవాలి, దేనికి సంబంధించి కూడా డిస్కషన్స్ అయితే నడుస్తా ఉన్నాయి. రోహిణి అంటది ఆ ఫుడ్ మెయిన్ నబీల్‌తో చెప్తది. ఫుడ్ ఎలా మీరు ఇచ్చారనేది టాస్కు. ఎక్కువ ఇచ్చారా, తక్కువ ఇచ్చారా, ఎలా షేర్ చేసుకున్నారు, అందరూ షేర్ చేసుకోవాలి కదని. అలాగే టేస్టీ తేజ కూడా అంటారు వెళ్ళి తెచ్చినప్పుడు అందరికి ఈక్వలే కదా. మరి 2 క్లాన్స్ మధ్య ఈ ఫుడ్ పంచుకునేటప్పుడు, షేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ ఇలాంటి పార్షియాలిటీ లేకపోతే ఏమైనా ఉంటదా, ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టి అయితే కంటెంట్ రాబోతుంది.
ఆ రోహిణి వాళ్ళు కూడా చెబుతున్నారు అది ఇవ్వడమే ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్ అదే ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది మెయిన్ అని చెప్పేసి దాని గురించి డెసిషన్ ఎట్లా తీసుకుంటారు. అయితే నిఖిల్ ఏంటి గార్డెన్ ఏరియాలో వాళ్ళిద్దరు ఎవరెవడో హరితేజ అండ్ గౌతమ్ కృష్ణ అడుగుతాడు మీరు అందరూ నన్ను నామినేట్ చేస్తారనుకున్నా అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది మ్యాక్సిమం ఎందుకంటే ఎక్కువ వారాల నామినేషన్లకు రాలేదు కనుక మరి రన్ ఎందుకు చేయలే నాకేం అర్థం కావట్లేదు అసలు బ్యాడ్ అయిందా గుడ్ అయిందా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే హరితేజ చిన్న హింట్ అయితే ఇచ్చేసిందా ఏముందిలో నీకు చేస్తే ఇంకేమైనా ఉందా అమ్మో అని లేకంటే బయట ఓటింగ్లో నిఖిల్ అండ్ నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కనుక నిఖిల్కి సంబంధించిన ఆర్మీలు అని చిన్నగా సన్నగా నసుకుతున్నట్టుగా ఇవ్వాల్సిన హింట్ అయితే ఇచ్చింది నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు సుమి నీతో ఎందుకు పెట్టుకుంటాం బాబు మేము పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా నీ ఫ్యాన్స్ మళ్ళీ టార్గెట్ చేయరు అనే లెక్క ఆవిడైతే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేసింది నువ్వు తోపు ఆర్మీలు ఈ టైపులో. అలాగే గౌతమ్ కృష్ణ కూడా అరే ఎందుకు చేయలేదంటే ఆయన కూడా చాలా సింపుల్గా చెప్పారు ఏముంది మామ బాగా ఆడే వాళ్ళకి ఎందుకు చేస్తాం ఆడవాళ్ళకైతే ఆడని వాళ్ళకైతే అరే నువ్వు టాస్కులు ఆడట్లేదు లేకపోతే పాయింట్లు బాగా తీయట్లేదు నామినేషన్లు చెప్పట్లేదు ఎట్లాంటివి చేస్తాను తప్ప నువ్వు బాగా ఆడుతున్నావు అన్నీ ఆడేటప్పుడు నిన్నెందుకు చేస్తావు అని చెప్పారు. అంటే ఈ హరితేజ గౌతమ్ కృష్ణ నిఖిల్కి అయితే కొంత ఎనర్జీ ఇచ్చినట్టుగా బూస్టప్ ఇచ్చినట్టుగా ఫీడ్బ్యాక్ అయితే ఫుల్గా ఇచ్చేసారు ఇంకా క్లారిటీ వచ్చేసింది. అట్లాగే ఇంకా నిబిల్కి ఏమి ఇచ్చారు నబీల్ ఈ పేర్లో ఒకటి కన్ఫ్యూజ్ నిఖిల్ నబీల్కి ఏమి ఇచ్చారు ఆదిత్య ఓము ఇమిటేషన్ అయితే తిరగొట్టేసాడని ఎంత నవ్వుకున్నామో తెలియదు మేము అంటే సీత వీళ్ళందరూ ఉంటారు కదా అవునా అంత వచ్చిందంటే చాలా కంటెంట్ వచ్చింది ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో ఎలా జుట్టులాగా అనుకుని సెంట్ పూసుకొని ఎగ్జాక్ట్గా ఆదిత్య ఓం ఇమిటేట్ చేశారు చాలా బాగా వచ్చింది అది మిగతా వాళ్ళని చేసారు అంత కాలేదు కానీ ఆయన మాత్రం హైలైట్ అయిపోయింది బాగా భలే ఎంటర్టైన్ అయ్యాం దానికి చాలాసేపు నవ్వుకున్నాం దానివల్ల ఆయన కూడా బాగా వచ్చింది మంచి ఐడెంటిటీ వచ్చింది దాంతోపాటు ఆ నామినేషన్ కూడా అని చెప్పేసి ఆ రకం కూడా హింట్ ఇచ్చింది ఆయనకు కూడా బూస్ట్ అయిపోయి మనం ఇలా ఇమిటేట్ చేసింది బాగా వర్కౌట్ అయిందనమాట బాగా జనంలోకి పోయింది అనమాట ఓహో ఇదే పరిస్థితి లేక ఇంకా మిగతా వాళ్ళని కూడా నిన్న కూడా ఎవరినో ఇమిటేట్ చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు ఆయన. అలాగే ఇంకోటి ఏంటి లైవ్లో జరుగుతున్నది ఆపరేషన్ మణికంఠ మొన్నటి వరకు ఏదైతే ఆయన టార్గెట్ చేశారో ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేస్తా రివర్స్లో వెళ్తా ఉన్నారు ఇది మంచిదే ఎందుకంటే నేను ఈ వారం ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చెబుతా ఉన్నా ఏమి లేదు ఒక 2 వారాలు ఆయన జోలికి వెళ్ళకపోతే ఆయన పట్టించుకోకపోతే అవాయిడ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మన కాంపిటేటర్స్ మనలో మనం మాట్లాడుకుందాం మనలో మనం పాయింట్స్ తీసుకుందాం మనలో మనకి ఎవరికి నెగిటివ్ ఉందో పాజిటివ్ అట్లా ఆలోచించి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కాంపిటేటర్స్ ఒకరితో ఒకరు పోటీ పడాల్సిందా అనే ఆలోచన లేకుండా నేను ఎంతసేపు మణికంఠతో పోటీ పడాలి సీత వర్సెస్ మణికంఠ నిఖిల్ వర్సెస్ మణికంఠ యష్మి వర్సెస్ మణికంఠ ప్రేరణ వర్సెస్ మణికంఠ ఎట్లా అయిపోతే ఏమవుతుంది వీళ్ళకే లాస్ అవుతుంది. నిన్న మొన్న వాళ్ళు అదే డిస్కషన్ పెట్టుకున్నారు నబీల్ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు అరే నేను తప్పు చేసిన కరెక్ట్గా అరే వీడు తప్పు చేసాడు పెద్ద మిస్టేక్ చేసాడు దొరికిన ఒకళ్ళు ఇద్దరు చెబితే ఒక 10 మంది కలిపి నబీలే తప్పు చేశాడంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూసినారా 10 మంది కలిపి ఒక్కడనే ఫోకస్ పెట్టారే టార్గెట్ పెట్టారే అని నా మీద అయ్యో పాపం సానుభూతి వస్తే ఇక్కడ అదే జరిగిందని మొన్న ఒకసారి చెప్పాడు నైట్ కూడా లైవ్ డిస్కషన్లో అదే చెప్పాడు నిఖిల్ తప్పు చేశాడు అనుకోండి నిఖిల్ పెద్ద మిస్టేక్ చేసేసాను ఒకళ్ళిద్దరు అయితే ఓకే బట్ 10 మంది చెబితే నిఖిల్ చేసిన తప్పే అయినా మనం అందరం ఆ తప్పుని తప్పే అని చెప్పినా బట్ ఆడియన్స్కి ఏమవుతుంది 10 మంది కలిపి ఒకరిన అంటారా అనే పోతుంది ఎగ్జాక్ట్ ఇదే కళ్ళు అయితే తెరిచారు వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు ఆపరేషన్ మణికంఠ ఎట్లా అంటే మొన్నటి వరకు అందరు ఫోకస్ అతని మీద ఫోకస్ అయితే లేదు ఇప్పుడు చూడండి గేమ్ ఎలా చేంజ్ అవుతుందో ఖచ్చితంగా ఇంతకు ముందు వచ్చిన ఎలివేషన్ వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు ఫోకస్ పెడుతున్నారు అటెన్షన్ అంతా అతని మీదే పెట్టారు అనే ఫీలింగ్ అయితే రాకుండా ఉండాలి క్లియర్గా మాట్లాడుకుని మరి చెప్పుకున్నారు అతనిని నామినేషన్ చేయొద్దు ఈ వారం ఎటు లేడు 5 వారాలు చేసాం 6వ వారం లేడు 7వ వారం కూడా వదిలేద్దాం ఆ తర్వాత చూద్దాం ఈలోగా మళ్ళీ ఒకవేళ ఏదైనా పెద్ద పాయింట్స్ ఏమైనా దొరికితే ఖచ్చితంగా అప్పుడు చేద్దాం తప్ప అంతవరకు అసలు మనలో మణికంఠ లేడు అని అనుకుందాం మనం మిగతా అందరం ఆడుకుందాం మనలో ఇంకెవరినైనా చేద్దాం నిఖిల్ చెప్పడం వీళ్ళందరూ కూడా అర్థమయ్యింది తత్వం బోధపడింది జ్ఞానోదయం కలిగింది వైల్డ్ కార్డులు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆట మారుద్ది ఇప్పుడు ఏంటి ఆయన ఉండడం వల్ల ఎంతసేపు వీకెండ్ వచ్చేసరికి ఏమవి జీరోలు ఇవ్వాల్సి వచ్చినా నెగిటివ్ ఇవ్వాల్సి వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇలాంటివన్నీ నెగిటివ్ అని ఆయనకి ఇవ్వడం ఈ నామినేషన్లో అప్పుడు చేయడం వల్ల లాస్ అయ్యారు ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది అట్లా చెయ్యొద్దు వీకెండ్ నెగిటివ్స్ కూడా ఇవ్వద్దు జీరోలు అట్లాంటివి కూడా ఇవ్వద్దు మిగతా వాళ్ళు చూద్దామంటే ఇప్పుడు కదా ఆట వస్తుంది అసలైన ఫైర్ మిగతా కంటెస్టెంట్లో నువ్వు ఇక్కడ ఫెయిల్ అయ్యావు నువ్వు ఇక్కడ ఫెయిర్ ఆడలా ఇక్కడ అన్ఫెయిర్ చేసావు ఇట్లా చెప్పడం వల్ల నువ్వు ఎక్కడ చేసావు వాళ్ళిద్దరు మంచి కొట్లాట వస్తుంది మంచి ఫైర్ వస్తుంది మంచిగా ఆట ముందుకు పోదు అంతే తప్పితే బలహీనుడి మీద పడుతూ ఉంటే ఏమవుతుంది వీళ్ళు బలహీనం అయిపోతారు ఆడియన్స్ దృష్టిలో ఈ క్లారిటీ వచ్చింది ఇక దీనిపైన ఆట అయితే చేంజ్ కాబోతుంది అట్లాగే ఇంకొకటి ఏమంటే రోహిణి నామినేషన్ ఫస్ట్ నామినేషన్ చెప్పే కదా యష్మి గురించి చెప్పింది నువ్వు ఆ మెగా చీఫ్లో ప్రేరణ సంచాలక బాగా చేసిన ఆమెనెట్టా నువ్వు అన్ఫెయిర్ డెసిషన్ తీసుకోమని చెబుతావు అంటే నేను తప్పు చేయలేదు కదా నువ్వు కాదమ్మా తప్పు చేయమని చెబుతున్నావు కదా ఆమెను బాగా చేస్తున్న ఆవిడికి తప్పు చేయమంటే అది రాంగ్ అట్లాగే 250 గ్రామ్స్ మరమరాల టాస్క్లు కూడా నువ్వే మళ్ళీ మాట మార్చి సంచాలకగా ఫెయిల్ అయ్యి 2 పాయింట్లతో కరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంది అట్లాగే విష్ణుప్రియకి కూడా సేమ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఏం ఆడుతున్నావు
నీకేమైనా అర్థమవుతుందా? చాలా మంది ఆడియన్స్ కూడా చెప్పమని చెప్పారు. నువ్వు డేంజర్ జోన్ వరకు వచ్చేసావు, అర్థం చేసుకో. ఆదిత్య, నయనికతో పాటు నువ్వు కూడా నీ గ్రాఫ్ మొత్తం దబాలమని పడిపోయింది. గేమ్ మీద కాన్సంట్రేషన్ లేదు. నిన్న చెప్పడానికి ట్రై చేసినా సరే నువ్వు అసలు వినట్లే. మాట్లాడితే నేను రీలు అంటున్నావు, బట్ డిస్ట్రాక్ట్ అయిపోయావు. ఇప్పటికే నువ్వు రీలే కాదనట్లే, బట్ ఇక్కడ రీలే నీ గేమే నీకు ఎఫెక్ట్ అయిపోతుంది, అర్థం చేసుకుంటామని చెబుతానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటది ఆ అమ్మాయి విష్ణుప్రియ. గంగావతో ఆడిన టాస్క్ కూడా యంగ్స్టర్స్ అయ్యండి మీరు ఓడిపోయారంటే మరి అంతకంటే ఏంటి? నీ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అర్థమైందా? నీకు అదే కావాలి, నా గ్రాఫ్ పడిపోవాలంటే ఓకే నీ ఇష్టం ఆడుకో అని చెప్పేసి అంటే అప్పటికి ఆ అమ్మాయికి అర్థమైంది. అంతవరకు చెప్పినంతసేపు ఏంటి నా పర్సనాలిటీ నేను రీల్ అంటుంది. ఓకే, నీ పర్సనాలిటీ ఆడియన్స్కి నచ్చితే సూపర్. నువ్వు ఆ ఫ్లడ్డింగ్ చేసేది కానీ సీరియస్నెస్ లేకపోవడం కానీ, చీఫ్ అయితేనే విన్నర్ అవుతారా, చీఫ్ అవ్వకపోతే కొంపలా అంటుకుపోతాయి అనేటప్పుడు నువ్వు ఆ చీఫ్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో నువ్వు పడే తపన, నువ్వు పడే కష్టం, నీకు జరిగితే ఒకవేళ న్యాయమా అన్యాయం జరిగితే అది, నువ్వు ఆ టాస్క్లు 100% ఇచ్చేటప్పుడు నీకు మళ్ళీ ఏదైనా సంచాలకురాలుగా అన్ఫేర్ డెసిషన్ వచ్చినా ఈ కష్టం అంతా ఆ ఎలివేషన్ అయితే అయ్యో పాపం విష్ణుప్రియ అంత చక్కగా ఆడిందే, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడిందే, ఎగ్స్ టాస్క్లు ఎరగదీసేసిందే, బాల్ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడిందే, అయినా పక్కన పెట్టేశారు. ఆమె ఎందుకు అర్హురాలు కాదు నా ఆడియన్స్ నీ తరపున ఓన్ తీసుకుని ఓ స్టాండ్ తీసుకుని ఓట్లు గుద్ది పడేస్తారు. అట్టా కాకుండా చిల్ బ్రో అయితే అయ్యాం లేకపోతే లేదు బ్రో, నా పర్సనాలిటీ ఇదే అంటే నీ పర్సనాలిటీ నువ్వు అలాగే ఉంటే నీ రియాలిటీ అదే అవ్వచ్చు. అది నచ్చాలని ఆడియన్స్కి ఎందుకు ఉంటుంది? నచ్చకపోతే ఎక్కువ మందికి నచ్చలేదు అంటే వచ్చేస్తావు, ఎక్కువ మందికి నచ్చిందంటే ఉంటావు. ఈ విషయం మళ్ళీ రోహిణి కుండ బద్దలు కొట్టి చెప్పడంతో క్లియర్గా అర్థమైందని అర్థమవుతుంది ఆ విష్ణుప్రియకి. మరి ఇంకా ఆట మార్చుకుంటుందా లేదో చూద్దాం. ఎందుకంటే క్లియర్గా చెప్పింది టాప్లో ఉండేదానివి బాటంలోకి వచ్చేసావు, డేంజర్ జోన్లోకి వచ్చేసావు అని. ఆ తర్వాత ఇంకా గంగవ్వ కూడా అట్లాగే చెప్పింది, ఏమా కాళ్ళు చేతులు సగ్గా ఉన్నాయి కదా, ఎందుకు ఆడట్లా, ఆడాలి కదా అని చెప్పేసి ఆడతా గంగవ్వ 40,000 నేనే తెచ్చిపెట్టాను. అలాగే ఏం పేరు ఆయన పేరు అవినాష్, యష్మికి అలాగే పృథ్వీకి నామినేట్ చేస్తారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటికీ ఇదంతా అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు జరగబోతున్న ఫన్ టాస్క్లు ఏంటి, మిగతా టాస్క్లు అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓటింగ్ వీడియోతో పాటు చాలా ఇంట్రెస్ట్గా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఫరెంట్ వీడియోస్తో కంటెంట్తో ఎప్పటికప్పుడే అప్లోడ్ అయితే ఉంటాయి. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే జరగబోయే టాస్క్లు ఏంటి ముందుగానే అప్లోడ్ చేస్తూ ఉంటా. డైరెక్ట్గా ఇంకా పోస్ట్ కాకుండా నేనే వచ్చి చెబుతూ ఉంటా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, అవి కూడా మిస్ కాకండి.